నాకు. అమ్మ నువ్వు కొంచెం అటు అమ్మ వైపు జరుగు, కొద్దిగా ఏమనుకో సర్దుకుంటా. అంటే అటు అమ్మ నన్ను అట్టుగా నేను ఇట్లా అక్క అట్టు జయంతిరా ఎంత దేవునికి స్తోత్రం. ఈరోజు మన సేవకుని దగ్గరికి మీ అందరూ కొత్త ఇంటి దగ్గర నుంచి చాలాసార్లు వస్తున్నాం పోతున్నాం. ఎందుకంటే సేవకుడికి ఒక బుద్ధి ఉంది. ఏం బుద్ధి అంటే ఏది జరిగినా అందరూ చెప్పుకోవాలా, దేవుడికి ప్రార్థన చేయాలా, కృతజ్ఞత కలిగి ఉందా. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే సేవకుడు మా తెనాలికి ఆయన పరదేశిగా వచ్చారు. అంటే ఈ ప్రాంతం తెలియదు, ఈ ప్రాంతం వారికి కాదు, తెనాలి ఎట్లుంటుందో కూడా తెలీదు. అప్పుడు జయంతును ఆ చెల్లి కదా, చెల్లి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినప్పుడు నాకు పాస్టర్ గారు కూడా తెలీదు. మా మోజేస్ గారి ద్వారా ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు అప్పుడు వాళ్ళు యవ్వనస్తులు ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఇక్కడ ఎవరు లేని ప్రాంతానికి వచ్చి ఏం చేయాలి, ఇక్కడ సేవ చేయాలంటే ఎవరన్నా ఇప్పుడు జయంతి సేవ చేయాలంటే వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి ఆయన కొంచెం ఆ బుద్ధులన్నీ కాస్త తెలుస్తాయి కాబట్టి ఆ క్రమం వచ్చింది. వాళ్ళ నాన్న పాస్టర్ గారు కాదు కదా, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎత్తుకోవాలంటే మొదటి నుంచి ఎత్తుకోవాల్సింది. నిజంగా అన్నం కూడా ఆ రోజు ఉంది అనుకోవటం. ఎందుకంటే ఎవరున్నారే, బంధువులు లేరు, ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయాలా, నూకలు తిన్నామని చెప్తుంటే. అది ఇవాళ జయంతిని చూస్తుంటే మేము చిన్నప్పుడు ఏం చేసామంటే డమ్ములు బొమ్మలు లేక వాళ్ళు కొడుతుంటే ఏళ్ళు పెట్టి కొడతా ఉండేవాళ్ళం, ఏదేళ్ళ మీద ఏదో బల్ల మీద అటు మీద. ఇప్పుడు అదే ఏళ్ళు పెట్టి పెద్ద పెద్ద కొడుతున్నాడు, బాగా వస్తుంది. టెక్నాలజీ 2 లక్షలు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. మీరు వెళ్ళేటప్పుడు లోపల చూడండి, జయంతి బెడ్రూమ్ వెళ్ళి ఉంటుంది. అవన్నీ అభివృద్ధి చెందిన తర్వాత జయంతిని పాస్టర్ గారిని చూస్తుంటే వాళ్ళకేం లేండి కారు ఉంది అనిపిస్తుంది. దాని వెనుక మనం గమనించాలి. దాని వెనుక ఏముందంటే చచ్చిపోయిన 2 సేవకురాలు ఉన్నారు. కన్నీరు, అది తలుచుకుంటే కన్నీరు వస్తుంది. ఒక కవెనెంట్ వాళ్ళు ఒక మోపేడు ఇచ్చారు, అలా చూసి అంత సంబరాలు. మోపేడు అయితే ఉంది కానీ ఆయిల్ లేక బస్సులో పోయేవాడు. మీకు తెలుసా వీళ్ళిద్దరిని పెంచిన విధానం ఏంటంటే ఈ తల్లికి తెలియదు. వీళ్ళిద్దరిని పెంచిన విధానం ఎలాంటిదంటే పాస్టర్ గారికి చిన్నప్పుడు మరి అక్కడ ఏం చేసాడు కానీ మిషన్ కుట్టేవాడు. మరి కొంతమందికి తెలుసు మిషన్. అప్పుడు మిషన్ కుడితే ఇప్పుడు 1000 రూపాయలండి జత కుడితే. అప్పుడు కుడితే ఏముంది, 100 రూపాయలు కూడా వచ్చాయి కాదు. ఆ స్థితిలో బట్టలు కుట్టించుకునే వాళ్ళు తక్కువ, డబ్బులు తక్కువ కదా రోజుల్లో, 20 ఏళ్ల క్రితం అంటే. ఆ స్థితిలో వాళ్ళకి పెట్టి ఈయన తినలా. నాకు తెలుసు ఆయన్ని. నేను పాస్టమ్మ గారు చెప్పేవాడు, ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ. వచ్చి ప్రార్థన చేయమంటే కూడా డబ్బులు లేక మనల్ని పిలుస్తున్నారు. నేను స్థానికుండే కదా, ఆ వద్దులే అనుకొని సర్దుబాటు చేసుకునేది. నేను ఎందుకంటే జయంతికి జ్ఞాపకం చేస్తున్నా. వాక్యంలో ఏం సెలవిస్తుందంటే అబ్రహాము తన జీవితం అంతా చేసిన తర్వాత ఆ అబ్రహాము జీవితం మీకు తెలియాలి అని చెప్పి ఈరోజు నాకు కూడా తెలియపరచబట్టడానికి జీవితాలు రాసి పెట్టాడు దేవుడు. చరిత్ర రాసించిన చరిత్రను బట్టి వాళ్ళు అలా బ్రతికారా అనిపిస్తుంది మనకి ఇప్పుడు. అందుకనే నేను జయంతులకి లేకపోతే ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తాను, చరిత్ర తెలియకపోతే నా కళ్ళు ఎక్కడుంటాయి చెప్పాలా, ఎక్కడుంటాయి. చరిత్ర తెలిస్తే నేను ఎక్కడుండాలో అక్కడే ఉంటా. అంటే చిన్నపిల్లలకి తెలియదు, వాళ్ళకి నిజం చెప్తున్నానండి. ఆ స్థితిలో నుండే తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చేవాళ్ళు మీటింగ్లకి. అప్పుడు ఎంత చిన్నవాళ్ళు కదండి. చదువుకుంటూనే రమ్ము కొట్టి ఆ రోజు నుంచి బాధ్యత చేపట్టిన మనిషి ఎవరో జయంతి. నేను ఇలా ఉన్నతమైన చదువుకున్నాడు. అలాగనే
అంతకన్నా ఉన్నతమైన చదువు MBA చేసింది, అలాగనే BPD కూడా చేసింది కదా. చేసి అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ టీంకి కోచ్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మనం చెప్తే వినే స్థాయి కాదు, వాళ్ళు చెబితే మనం ఏంటంటే ఆ చదువు లేదు, మనకి ఆ వాతావరణం లేదు. వాళ్ళంతా అంత హై రేంజ్ అయిపోయింది అనే కదా. ఒక స్థాయి వచ్చింది అంటే వెనక నలిగిపోయిన మనుషులు ఉన్నారు. ఆ వెనుక నలుగుడు లేకపోతే ఇప్పుడున్న స్థాయి వెలుగు అనేది లేదు. జాగ్రత్తగా చూస్తే మరి అన్న చదివించుతారు 128వ కీర్తన. 128వ కీర్తనకి ముందు కీర్తన ఏముంటుందంటే 127లో అసలు వాస్తవానికి శ్రీమంతం అనేది బైబిల్లో ఎక్కడ ఉందా? చేయొచ్చా చేయకూడదా? ఏంటండి చేయకూడదా? చేయకూడదని ఉందా బైబిల్లో? ఊరిని అడుగుతాను, తల్లి చెప్పింది కాబట్టి. చేయకూడదని ఉందా? చేయకూడదని లేదు, చేయమని లేదు. మీకు అర్థం అవ్వాలంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొలిసూరిగా, తొలి కాన్పుకి, తొలిగా గర్భవతి అయిన బిడ్డ ఏమీ తెలియదు, తన జీవితంలో తన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అవునా కదండి? ఇప్పుడు వరకు ఉన్నదంతా కొత్తదనంగా కనబడతా ఉంటుంది. ఆ కొత్తదనంలో కాన్పు దగ్గర పడే కొద్దీ ఏమవుతుందంటే భయం కలుగుతుంది. అర్థమవుతుందండి? భయం కలిగి ఏదో ఆందోళన చెందుతూనే ఉంటారు. ఆ ఆందోళన తగ్గించుట కొరకు మేమందరము మీకున్నాము, మేము నీకేమీ పర్వాలేదని చెప్పడానికే ఈ గుంపులాగా వచ్చి మనందరం ఏం చేస్తున్నాం? భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే అనుభవించిన వారము, అలాగనే తెలియంతనంతో ఉంది. దీవించి ఆశీర్వదించడం అనేది బైబిల్లో అక్కడ ఉంటుంది. అవునా కదండి? కాబట్టి దీన్ని చేసే కార్యక్రమాలు అనేవి రకరకాలుగా ఉండొచ్చు, కానీ మెయిన్ ఉద్దేశం మాత్రం ఏంటంటే అక్కడ రాయబడి ఆ మెయిన్ ఉద్దేశం సపోర్ట్. అర్థమైంది? ఏం పర్వాలేదు అని చెప్పటానికే పెద్దలందరం కూడతాం, ఏం పర్వాలేదని దీవిస్తాం, ఆశీర్వదిస్తాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి నీకేం పర్వాలేదు, హ్యాపీగా ఉంది. చూడండి, వాక్యంలో రాయబడింది గర్భఫలము. చదవండి 3 అనుగ్రహించు స్వాస్థ్యం అయితే. చదవ రెండో మాట చదవండి అందరూ. అమ్మ కూర్చుంది, ఒక్కదే చదువుకుని చదువు పెద్దగా. గర్భఫలము ఆయన ఇచ్చు, చదవండి, ఆయన ఇచ్చు బహుమానమే. మీకు తెలుసో లేదు, ఇందాక కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యారాలు వచ్చారు. నేను ముందు వచ్చాను, తర్వాత వాళ్ళే వచ్చారు. మీరు ఆలస్యం. అయితే వాళ్ళు వస్తూ వస్తూ ఏం చేశారంటే లేవలేకుండా కదా పిల్లని ఒక కొత్త చీర పెట్టాలి అన్నట్లుగా ఏం చేశారంటే, అమ్మ మీరిద్దరు అటెండ్ ఆడుకోండి ప్లీజ్, నేను వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడద్దు బయట. ఆ కొత్త గుడ్డలు తీసుకొచ్చి ఏం చేశారంటే ఆ పిల్లకి బహుమతిగా ఇచ్చారు. చూడవ స్నేహ, ఆ కొత్త బహుమానం ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళితే ఫంక్షన్ అయిపోతే మేము అందరం కూడా ఎవరిళ్ళ కాళ్ళకి వెళ్ళిపోతాం. అప్పట్లో ఎవరింటి కాళ్ళకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమి ఇచ్చారు అనేది అట్లా అట్లా పెట్టుకొని జయంతను స్నేహ కూర్చొని ఇదే అమ్మ నీ పేరేనమ్మా? జ్యోతమ్మ. ఆ జ్యోతమ్మ వచ్చింది. నేను అంటానా, ఈ ఫంక్షన్కి మన వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ పుట్టినరోజులకు బాగా ఇస్తారు. అవునా కదా? అన్నప్రాసనలకు కూడా బాగా ఇస్తారు ఇంపార్టెన్స్. ఈ బైబిల్లో మరి ఏమన్నా తెలియదు. చూడండి ఆ అన్నప్రాసన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? వచ్చి చేతులతో వస్తారా? చూడు, రేపు పొద్దున అబ్బాయి పుట్టంగానే ఇప్పుడు మేనమామ మేనత్త నువ్వే కదా వచ్చిందాక పుట్టింటోళ్ళు ఏం పెట్టారు అంటది. ఆ పక్కన వాడిది ఊరికి పాపం వాడు ఉండి లేక వాళ్ళు ఏదో వచ్చి చేశారు, ఏం పెట్టారు అని అంటారని ఏం చేసిందంట చెప్పు స్నేహ, ఏదో ఉంగరం. ఇప్పుడు కొన్ని పరిస్థితులు లేవులేండి. ఆ ఉంగరం తీసుకొస్తే
బాగా అర్థం చేసుకో. వాటన్నిటిని ఏమంటామంటే బహుమానాలు అంటాం. అర్థమవుతుందా? బహుమానం ఇచ్చినప్పుడు దాని విలువని బట్టి, అర్థమవుతుందా? ఒక బంగారం ఏదో వచ్చిందండి, తీసుకెళ్ళి ఏం చేస్తుంది? జేబులు వేసుకో అని చెప్పి జయంతి జేబులు వేస్తుందా? మరి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోద్దా? మరి ఎక్కడ పోతే ఇలా నీడబడేసి వెళ్ళిపోద్దా? రేపైనా చూసుకోవచ్చు. ఏలేదు. ఎందుకని? దాన్ని జాగ్రత్త చేస్తుంది. ఎంత జాగ్రత్త అంటే బీరువాలో పెట్టుద్ది. అవునా కాదా? బీరువాలో పెట్టి 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎప్పుడో వెళ్ళింది. నీ పేరేందమ్మన్నావు? సునీత వచ్చింది మళ్ళీ. అప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు నాకు ఉండదు కదా. వచ్చినప్పుడు ఏంటమ్మా సంగతులు అంటే ఊరిక అవి సర్దుతా ఇదిగో మా చిన్నప్పుడు వీడికి ఎవరికి పుట్టినోడికి ఇదిగో ఉంగరం చూసావా అని. ఇది ఎవరు పెట్టారంటే ఫలానా జ్యోతి పెట్టింది. అర్థమవుతుంది మీకు? అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఒక వస్తువుని బట్టి ఎవరిని గుర్తు చేసుకుందంటే ఆమె అక్కడ లేకపోయినా ఇచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంది. అర్థమవుతుందండి? అందుకని యేసు ప్రభు వారు స్నేహాకి ఒక గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయినాడు. ఆమె వీళ్ళిద్దరు ఎప్పుడైతే దాంపత్య జీవితంలో కుటుంబ జీవితంలోకి వచ్చారో ఆ రోజునే రెడీ చేసి పెట్టుకున్నాడు దేవుడు. ఎవరికి వాళ్ళ గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి అని. ఆ గిఫ్ట్ అనేది గర్భ ఫలము ఆయన ఇచ్చు. చెప్పాలందరూ నా కొడుకులు అంటారు బయటకు వచ్చినాక నీగా. ఒక్కొక్క ఏమంటుందా? నా కొడుకు పెట్టు. నీ కొడుకు ఎట్లా అవుతాడు? అది ఆయన ఇచ్చిన గిఫ్ట్. పొద్దులను ఆడు కనపడినప్పుడల్లా గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని? ఉంగరం కనపడినప్పుడల్లా అలానా జ్యోతి ఇచ్చింది ఆ రోజుని జ్యోతిని గుర్తు చేసుకుంటున్నావే. పిల్లోడు కనపడినప్పుడల్లా ఇది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి నువ్వు దేవుడిని గుర్తు చేసుకోవాలి. అంతేనా కాదండి? అంటే నీ గర్భఫలము ఆయన ఇచ్చు గిఫ్ట్ అయినప్పుడు చూడండి, దేవుడు వాళ్ళకి ఒక అమూల్యమైన బహుమతి ఇవ్వబోతున్నాడు. అవునా కాదండి? ఆ బహుమతి తీసుకునే క్రమం మాకు కూడా ఇచ్చేటప్పుడు మేము కుటుంబంలోకి వచ్చినప్పుడు వాటిని ఎలా చేశాడు అయ్యగారు? జాగ్రత్త చేశాడా చేయలేదని చూస్తే ఇప్పుడు చూడాలా జయంతిని. జయంతిని చూసినప్పుడు మీ అందరూ సాక్ష్యం చెప్పాలా? ఏమని? ఆ బహుమానాన్ని ఆయన పాడు చేశాడా జాగ్రత్త చేశాడా అనేది చూస్తే మీ అందరూ సాక్ష్యం చెబుతారు. మైక్ ఇస్తే అయ్యా ఆయన తిన్నాడో తినలేదో తెలియదు కానయ్యా, ఆయన నోరు కట్టుకుని బిడ్డలు మాత్రం బాగా పెంచాడు. ఇద్దరు ఏ తాగుబోతులు తిరుగుబోతులు కాదయ్యా, ఇప్పుడున్న మనుషులు కాదయ్యా, ఆడపిల్లల కన్నా ఎక్కువ పెంచుకున్నాడు. ఇవాళ ఆయన వైభవం చెప్పండి. వీళ్ళన్నాళ్ళు కూడా జాగ్రత్త. అందుకనే చరిత్రను మర్చిపోతే రేపు మన పిల్లలను కూడా మనం జాగ్రత్త చేయలేకపోతాం. కాబట్టి నా తండ్రి పడిన ప్రయాసలో నేను ఇలా ఉన్నాను, నేను ఈ రోజు తండ్రిని కాబోతున్నాను, నా బిడ్డలు ఎలా ఉండాలి? అవునా కదండి? అందుకోసమే సేవకుడు తన ఇంట్లో ఏది జరిగినా మీరు రావాలి, అందరూ వచ్చి అందరూ ప్రార్థన చేయాలి. అవునా కాదండి? కాబట్టి దేవుడి స్తోత్రం. చూడండి, వాక్యం సెలవిస్తుంది, చరిత్రను మనం ఎప్పుడు కూడా మరవకూడదు. నేను సంఘానికి చెబుతున్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒక మాటలో చెబితే ఇందాక అన్న చెప్పాడు వివాహ వ్యవస్థ అని. వివాహ వ్యవస్థ అనే మాట మాట్లాడేటప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ ఈ భూమికి మొట్టమొదటగా పుట్టిన వారు ఎవరండి? మీ అందరూ తెలుసు. మీ తాతయ్యల పేర్లు ఏంటి చెప్పండి. ఆ నాన్న గురించి కాదు, జైతు మూల పురుషుడైన ఇద్దరిని పెట్టాడు. వాళ్ళిద్దరికి బాల్యం తెలియదు, వాళ్ళిద్దరికి బొడ్డు ఉండదు. బొడ్డు ఉంటుందా? ఎందుకని? మనందరూ తల్లి పేగు నుంచి వచ్చాం కాబట్టి మనకు బొడ్డు ఉంది, కానీ వాళ్ళు తల్లి పేగు నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరిద్దరు వాళ్ళిద్దరు చెప్పండి? మీ అందరూ తెలుసుగా. ఆయన పేరు నా తెలియదయ్యా అన్నట్టు చెప్పకండి. 3-4 తరాల క్రితం చూస్తే మీరు చెప్పలేరు, కానీ మూలాలు చెప్పాడు దేవుడు నాకు. అవునా కాదా?
గట్టిగా ఆ తల్లి గారిని అడిగి, అమ్మా మీ 4 తరాల క్రితం మీ వంశం గురించి చెప్పంటే అయ్యా అంటది గోరెలా పెట్టి. అట్లా అన్నవాడు అసలు. దైవం అయితే ప్రతి తరాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంది, అవునా కాదండి? నువ్వైతే చెప్పు జయంత్, మర్చిపోతావు. అందుకనే నీకు నాకు అందరికీ సరిపోయాడు ఎవరంటే నా మూల పురుషుడు. ఎవరైనా ఆదాము, అవా, అది నా మూలం. ఏది ఆ మూల పురుషుడు? ఆదయ్య చెప్పండి, ఆదయ్య గారు, అవమ్మ గారు, వీళ్ళిద్దరు మొట్టమొదటి దంపతులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు జయంతు స్నేహ ఎప్పుడు దంపతులు? వాళ్ళు మొట్టమొదటి దంపతులు అన్నాము. ఇప్పుడు నేను అదే ప్రశ్న, వీళ్ళిద్దరు ఎవరని అడుగుతున్నా. ఎప్పుడు వీళ్ళు అమ్మా ఏం మాట్లాడుతుంది? నేను అంటానా? అది మొదలైతే ఇది శివర, అవునా కదా? శివరకు వచ్చేసరికి ఏమొచ్చింది? గీరతమే. ఆఖరి వాళ్ళకి ఏమొచ్చిందండి? చూడు ఉన్నావు, చూడు ఇప్పుడు వచ్చేదాన్ని గబగబా గీరి గోరి ఎట్టగొడి చేసి వాడికి అన్నం పెట్టావా లేదా అనిపించింది. ఆఖరికి వచ్చేసరికి మట్టే. అంటే అంచె దినాలలో ఉన్న మనము మొదటి దినాలలో ఉన్న పితామహుని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు జరిగింది మ్యారేజ్, మధ్యలో జరిగింది మ్యారేజ్. గుర్తుపెట్టుకోమ్మా స్నేహ. సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరిగేది మ్యారేజ్, అవునా కదండి? వరుడు యేసయ్య, వధువు సంఘము. మొదలు చివర ఏం జరుగుతుంది? వివాహమే జరుగుతుంది. కాబట్టి ఈ వివాహంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు వివాహ వ్యవస్థను దేవుడు అంతగా, నేను అంటానా, ఆ ఆదాము ఏం చేసినప్పుడు, నేనైతే నా ఆదాము తర్వాత పుట్టి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వస్తే ఆ ఆదాం మనసు కాకుండా మిగిలిన వాళ్ళందరూ మనసులో ఆ పాపలన్నీ వచ్చి నా మట్టి ఉన్నాయి. ఎట్లయినా మట్టి ఉన్నాయి. ఆదాం అయితే అంటాడు ఫ్రెష్, ఏదే ఫ్రెష్ క్యాండిడేట్, ఓపెన్. చాలా మంచివాడు ఆదాము. ఎందుకంటే అప్పుడే దేవుని చేత సృజించబడిన వాడు. ఎంత చక్కని జంట అది అంటే గొప్పది, అనే కదా? నేనంట వాళ్ళకి ఇచ్చిన బైబుల్ ఏందో తెలుసా? అయ్యా పండు ఒక్కడు తినొద్దు. అయిపోయింది బైబుల్ వాళ్ళకి. అప్పుడు బైబుల్ అదేగా, అనే కదండి? పండు ఒక్కడు తినొద్దయ్యా అంటే ఏం చేశాడు? ఎప్పుడన్నా మీకు తెలుసుగా, తిన్నాడా? బైబుల్ని విస్మరించాడా? దైవాన్ని కలిగి ఉన్నాడా? దైవాన్ని నెట్టేశాడా? దేవుడితో ఉన్నాడా? దేవుణ్ణి కాదన్నాడా? సేవకుడు దేవుడితో ఉన్నాడు అంటానికి నిదర్శనం ఆశీర్వాదం. అక్కడ లేడా ఉన్నాడా అని చూస్తే బైబిల్ కలిగి ఉన్నాడా లేడా అంటే ఒక్క మాటతో కూడిన బైబిల్ని నెట్టివేశాడు, అనగాదా? సరే నెట్టేశాడు. తప్పు జరిగింది. ఏమొచ్చిందో తెలుసా? ఆ ఎవరో వచ్చిందంట, అయ్యా మీరు దేవతలైపోతారా? ఏమన్నా చెప్పండి, చెప్పాలి అందరూ. మీరేమంటారు చెప్పండి, మీకు వినపడకపోతే ఏమవుతారు? అయిపోయండి. దయ్యం వచ్చి ఏమని చెప్పింది? మీరు అది తింటే దేవతలు అయిపోతారు. అప్పుడు వచ్చిందంట, నెత్తికెక్కిన కళ్ళు ఏమైంది? గర్విష్ఠులయ్యారు. దేవుని కన్నా గొప్పవాడిని అవుతాను కావాల్సి. పడదోయబడిన దేవదూత కూడా అదే చేసి పడదోయబడింది. ఫ్రెష్ గా ఉన్నవాడు కూడా ఏం చేశాడంటే గర్వపడ్డాడు, పతన మంచులోకి వెళ్ళిపోయాడు. నేను అలా చెప్తున్నా. చరిత్ర తెలిసినప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలా? నా మూలాన్ని నేను మర్చిపోకూడదు. నా మూలం ఏంటంటే మేము అన్నం లేకుండా ఉన్నామయ్యా. జయంతి చెప్పగలడా సాక్ష్యం తన పిల్లలకి తన చరిత్రల గురించి? ఎప్పటికప్పుడు మెమరైజ్ చేసుకుంటూ ఉంటేనే ముందుకు వెళ్తాడు. ఇవాళ ఈ స్థితి నాది ఎక్కడిది అంటే నా వెనుక ఆ స్థితి లేకుండా ఈ స్థితి లేదు. నా పిల్లలకి నేను చెప్పగలను. అర్థమవుతుందండి? నేను అదే అడుగుతున్నా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? తప్పు చేసినందుకు నేనేం బాధపడలా. యేసు ప్రభు వచ్చాడంట, వచ్చి ఏమన్నాడు? అయ్యా ఆదమయ్య ఏడున్నావయ్యా, ఆదమయ్య ఏడున్నావా అంటే ఏం చేశాడు? దేవుని ఎదుర్కోవడానికి ప్రతి నిత్యము ఆయనకి యథార్థత ఉంటే ఆ యథార్థతను కోల్పోయి చెట్టు చాటును
చెప్పండి. దాక్కోవడం కాదు, దేవునికి దూరం అవ్వటానికి ఇష్టపడ్డాడు అని చెప్పండి. నెత్తి మీద కళ్ళొచ్చి దేవునికి దూరం అవడానికి ఇష్టపడి దూరపరచబడ్డాడు. దూరపరచబడ్డ మాత్రమే కాదు, నేను దిగంబరిని అంటున్నాడు. ఏమంటున్నాడు? చెప్పాలందరూ. నేను ఒక మాట చెబుతా, నువ్వు దిగంబరం అని చెప్తే నీ అవయవాళ్ళని నా చేతులతో తయారు చేశాను రా, నా చేతులతో తయారు చేసి మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూద్దామని నేను నిన్ను తయారు చేస్తే సృష్టించిన వాడికే బుద్ధులు చెప్పే స్థాయికి వెళ్ళాడు. చెబుతున్నా, జయంతికి చెబుతున్నా, నువ్వు ఎక్కడ నుండి వచ్చావో వాళ్ళని గౌరవించాలి. ఇద్దరు అది నీకు దీవెనా. దీర్ఘాయుష్మంతుడు అవునట్లు భూమి మీద ఏం చేయాలంటే నీ తల్లిని నీ తండ్రిని ఎదురు పెట్టుకో. అక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. నా చేతులతో నీ అవయవాలు చేస్తే నీకు ఇప్పుడు సిగ్గు వచ్చిందా? ఏం పోయిందో తెలుసా? అక్కడ యథార్థత పోయింది. వాళ్ళిద్దరు ప్రభు దగ్గర ఉండే తత్వం పోయింది. ఇప్పుడు ఏమైంది? మధ్యలో ఏమొచ్చింది అంటే సిగ్గు వచ్చిందంట. అప్పుడు అంటారా సిగ్గయింది, నేను మీ దగ్గర ఉండను, అమ్మ నాన్న దగ్గర ఉండను. ఇదే బడి ఇప్పుడు జరుగుతుంది. బడి అంతా సేవలో కాదు, ఏ ఇంట్లో పట్టినా జరుగుతున్న బడి ఏంటంటే అమ్మా నాన్న దగ్గర ఉన్నాం, మేము ఇద్దరమే ఉంటామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట, వస్తువులు కొనుక్కోవడం బిగించేశారంట. ఎట్లా? ఆకులు పెట్టి కుట్టుకొని సొక్కాలు ప్యాంట్లు వేసుకున్నారు. అప్పుడు అయ్యే వస్తువులు ఏదమ్మా? దేవుడి దగ్గర నుంచి దూరపరచబడటానికి ఇష్టపడి ఆకులోలాలు కట్టుకొని ఉంటే ఆ ప్రేమ గల చేతులు నేను కుట్టిస్తారా అని చెప్పి కుట్టించింది. నువ్వు వదిలిపెట్టి వెళ్ళాలని చూస్తున్న దేవుని ప్రేమ నిన్ను దగ్గరికే వస్తుంది. నేను జ్ఞాపకం చేస్తా చూడండి. అలా వచ్చి 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 నువ్వు చేతగాని వాడు అని తెలిసి ఆయనే పరలోకం నుండి కిందికి దిగి వచ్చాడు. ఆయన చాటును పెట్టుకుని తండ్రి దగ్గరికి నా ముఖం చూసి వాళ్ళు వదిలిపెట్టమని చెప్పాడు. ఇవాళ జయంతికి ఎలాంటి ఫ్రీడమ్ ఉందో తెలుసా? ఆ రోజు యథార్థత ఎట్లా ఉందో ఇవాళ దేవుని దగ్గర అలాంటి యథార్థత. అర్థమవుతుందండి? మీకు ఒక మాట చెప్తా, చాలా మంది వివాహ వ్యవస్థను చాలా నిర్లక్ష్యం చేస్తారు. ముసలోళ్ళు అయిన తర్వాత కూడా చెప్తున్నా, నేను చాలా మాట జ్ఞాపకం చేసుకుంటా. మనిషికి ఇవాళ ఏమవుతుందో తెలుసా? దాన్ని ఏమంటారంటే స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఏమంటారు? స్ట్రెస్ హార్మోన్. బాగా ఒత్తిడి పెరిగిపోయిన రోజుల్లో మనం ఉంటే ఆ ఒత్తిడిని భరించలేక తల్లో నరాలు పగిలి గుండెల్లో పగిలిపోయి హార్ట్ అటాకులు వచ్చి సత్తనారు జనం. కానీ దేవుడు ఒక మెడిసిన్ ఇచ్చాడు, ఆ విషయం మర్చిపోతున్నారు జనం. అంతేకమ్మా స్నేహ, చెప్పండి. అది ఏం మెడిసిన్ ఇచ్చాడంటే, మీ ఇద్దరు కలిసి ఉంటే మీ దగ్గర ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంట. ఏం జరుగుద్ది? కలిసి ఉండడం ద్వారా హ్యాపీ హార్మోన్, ఆక్సిటోసిన్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఒత్తిడి పోయింది. అవునా కాదండి? అంటే దాంపత్యంలో దేవుడిచ్చిన మెడిసిన్ వాల్యూస్ ఎంత గొప్పదంటే అవి త్రోయే కొద్ది వస్తాయి అన్నట్లుంటుంది. అవునా కాదండి? దాన్ని విస్మరించి డబ్బు కోసమో లేకపోతే సుఖభోగాల కోసమో దేవుణ్ణి విస్మరించి ముందుకు వెళ్ళిపోతే దాంపత్యాలు ఉండవు. అవునా కాదండి? దైవాన్ని మనం దైవంగా చూసినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఒక చోట ఒక ఆమె వచ్చిందంట. ఏం పేరు ఏందో నాకు తెలియదు. ఏం పేరు నీ పేరు? మరియమ్మ గారు వచ్చిందంట. మరియమ్మ గారు వచ్చేసి ప్రభు దగ్గరికి, అయ్యా నిన్ను మోసిన గర్భము నువ్వు కుడిచిన స్థలములు గొప్పవయ్యా అనంట. ఏంటంట? నిన్ను మోసిన చెప్పండి గర్భం గొప్పది, నువ్వు కుడిచిన స్థలములు గొప్పవి అని చెప్పినప్పుడు ఆ గర్భం ఎవరిది అంటే నిజమే అన్నాడు దేవుడు. మరియ గర్భాన్ని నుంచి అంచె దినాలకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? కనని గర్భము గొప్పది అంటున్నాడు. ఏంటంట? పిల్లలు లేని వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నారు. ఎందుకంటే పాడైపోయిన ఈ ప్రపంచంలో పిల్లలు సరిగా పెంచడం చేత కాకపోతే పిల్లలు పుట్టించడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి అతను జయంతిరాణి విజయ్ కుమార్ గారు వాళ్ళిద్దరు బిడ్డలని వాళ్ళు తిరగకపోయిన జాగ్రత్తగా పెంచుకున్నారు. కన్న
గర్భము గొప్పదిగా మార్చబడింది. ఎప్పుడైతే ఈ లోకంలో తాగుడికి వ్యసనాలకి ఇష్టానుసారంగా జీవిస్తున్న నీ పిల్లలను బట్టి ప్రయోజనం ఏముందన్నట్లుగా కనని గర్భమే గొప్పది అంటున్నాడు. ఎందుకు? కని పాడు చేసుకునే కంటే కనకుండా ఉండడం అన్నట్లుగా. కాబట్టి ఈ రోజున బిడ్డలిద్దరూ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం వారి ఇరువురు దాంపత్యాన్ని దీవించాడు. మన ఇక్కడ కూర్చున్న మన అందరం మరొక తరాన్ని చూడబోతున్నాం. అన్నా కాదండి? ఇప్పుడు తాతయ్య అయ్యాడు ఈయన. కాకపోతే ఇప్పుడు అసలు తాతయ్య అయ్యారు. అసలు తాతయ్య కొసలు తాతయ్య నాది అనే ఒక కొంచెం ఫీల్ ఉంటుంది ఉండదా? తాతయ్య నువ్వేమి పోలు చక్క వేసుకున్నావు అంటే కొడుకుని పెడతాడు అంటాడు అయ్యారు. చేత్తా పట్టుకున్నా వదిలిపెట్టలే. కాబట్టి ఇప్పుడు గమనించాలి. ఆవులు అక్కడ ఉన్నాయి అన్నాడు. అదే కింద పిల్లాడు ఏమన్నాడు? తాతయ్య మన ఆవులు మన ఆవులు మీ ఆవులు చూసారా? కాబట్టి గమనించండి, ఈ దాంపత్యంలో దేవుడు మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? తాతయ్యలుగా ప్రమోషన్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఒంటరిగా ఇద్దరు ఎవరి బిడ్డలుగా ఉన్న వీళ్ళిద్దరు అమ్మా నాన్నలుగా వాడొచ్చి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రమోషన్ చేశాడు. చేసేదా చేయలేదా? ఇప్పుడు వీళ్ళు కూడా ఏమయ్యారు? మనకి బాధ్యత ఉంది. అప్పుడు